కొత్త చాప్టర్, హార్మనీ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్, మనసునకు హృదయమునకు మధ్య సమన్వయము అనే చాప్టర్. Whenever I would read Baba's discourses, I would feel or rather perceive the truth of his words in my heart. రుస్తం చెప్తూ ఉన్నాడు, నేను బాబా రాసినటువంటి డిస్కోర్సెస్ గ్రంథాన్ని తిరగేస్తూ ఉంటే ఆయన మాటల వెనుక దాగిన సత్యము నా హృదయములో అనుభూతి పొందుతూ ఉంటాను నేను. One could say that I understood and grasped it at the feeling level. ఆలోచన, అనుభూతి మనం చెప్పుకున్నాం ఎప్పుడు కూడా. మైండ్ హార్ట్ అంటే అది. మైండ్ చేసే పని ఏమిటి? ఆలోచన. హృదయం చేసే పని ఏమిటి? అనుభూతి. ఇంగ్లీష్లోకి వెళితే మైండ్ థింక్ చేస్తూ ఉంటుంది, హార్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. దాని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. డెఫినేషన్ బాబా చెప్పింది గుర్తుందా? వెన్ థాట్స్ ఆర్ ఎట్ వర్క్ అండ్ ఫీలింగ్స్ ఎట్ రెస్ట్, ఇట్ ఈజ్ మైండ్. And when feelings are at work and thoughts at rest, it is heart. అని బాబా ఇచ్చిన డెఫినేషన్, స్టాండర్డ్ డెఫినేషన్. ఒక రకంగా చెప్పాలంటే నేను హృదయములో అనుభూతి పొందగల స్థాయిలో ఆయన సందేశాన్ని అర్థం చేసుకున్నాను అని చెప్పచ్చు. I was fascinated therefore to watch a long-term resident who would intellectually analyze Baba's words. అది అంచేత బాగా ఎవడైనా ఔపోసన పట్టేసినోడు ఇలాంటి వాడు కనపడితే వాడితో నేను నా అనుభూతులు ఈ పంచుకోవాలని నాకు తాపత్రయం. దిస్ రెసిడెంట్ వుడ్ బ్రేక్ దెమ్ డౌన్, ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద డీపర్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ బై టాసింగ్ దమ్ అరౌండ్ మెంటల్లీ అండ్ ఫైనల్లీ వుడ్ కమ్ టు ది సేమ్ కంక్లూజన్ దట్ మై హార్ట్ డిడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ పర్సెప్షన్. ఇప్పుడు నేను ఉదాహరణకి బాబా పుస్తకాలన్నీ చదివేసి ఏదో అర్థం చేసుకున్నాను నా స్థాయిలో నేను అనుకున్నాను. ఎవరో ఇంకొక ఆయన విశ్వనాథం గారు లైట్ అని కనబడితే అమ్మ నా డౌట్లు ఉంటే డిస్కస్ చేసుకుని ఇద్దరం, నేను ఇలా అనుకున్నాను మీరేమనుకున్నారండి అంటే ఆయన కూడా ఆ మాటలను ఇలా తిరిగేసి అలా తిరిగేసి ఇలా తిరిగేసి వాటిని వంచి కుస్తీ బట్టి వాటిని వెనక దాగిన అర్థం తీసి అప్పుడు మీ ఇద్దరం చర్చకుని చూసి చాలా ఆనందంగా ఉంటుంది. నేను అలాగే అనుకున్నానండి, నేను అలాగే. I did not possess this quality and was amazed at how this resident did it. ఒకడు ఉండేవాడు అనమాట, బాగా అన్నీ ఇలా తిరగేసేసి అక్షరాలని తిరగేసి మరగేసి దాని కింద దాగిన అర్థం, దాని లోపల దాగిన అర్థం, ఇదంతా నాకు భలే ఆనందం అనిపించింది. అబ్బా ఎంత బాగా ఇవన్నీ చేస్తున్నాడు విశ్లేషణ. If I tried analyzing Baba's words with a mind, I would only end up with mental confusion and conflict. ఇతను రహస్యం చెప్తున్నాడు. బాబా మాటలను గనక కేవలము బుద్ధిని మనస్సుని ఉపయోగించి విశ్లేషణ చేయడం మొదలు పెడితే కన్ఫ్యూషనే మిగులుతుంది. ఎందుకని మైండ్కి ఆ స్తోమత సరిపోదు అని చెప్తున్నాడు. సో ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ టు వాచ్ దిస్ రెసిడెంట్ డూ సంథింగ్ దట్ వాజ్ టోటలీ స్ట్రేంజ్ టు మీ. కానీ వీడు ఏదో టెక్నిక్ ఉంది వీడి దగ్గర. ఒక నాలాగే మకా ఉండి మరొకటి గురించి చెప్తున్నాడు అనమాట అతను రుస్తం. అతను ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నాడు, అంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతున్నాడు, ఇదంతా వింతగా అనిపించింది నాకు. వన్ డే ఐ బ్రోచ్ ద టాపిక్ విత్ ఎరేజ్ అండ్ ఎక్స్ప్రెస్ మై ఫ్యాసినేషన్ అండ్ అమేజ్మెంట్ అట్ వాట్ దిస్ రెసిడెంట్ వాజ్ డూయింగ్. ఒకనాడు ఎరిచ్తో చెప్పిన ఫలానా వాడు భలేగా అర్థమైపోతుంది వాడికి, నేను గింజుకుంటున్నాను, వాడికి మాత్రం అన్నీ అర్థమవుతున్నాయి, టకటక టకటక చెప్పేస్తున్నాడు, వాడు ఎలా తెలిసిపోతుందో నాకు మాత్రం కన్ఫ్యూషనే అని ఎరిచ్తో కరిపాడు. I said, I had to feel the truth of Baba's words in my heart. My heart has to grasp it to understand it. బాబా ఏదన్నా ఒక మాట చెప్పాడంటే నా హృదయం లోపల అది జీర్ణం అయిపోవాలి, అప్పుడే నేను దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను అని చెప్పగలను. అంతే కదా. ఐ కెన్ ఎవర్ డూ ఇట్ విత్ మై మైండ్. కానీ నా మైండ్తో అలా చేస్తుంటే అది సరిపోవట్లేదు నాకు. టు ఇంటెలెక్చువల్లీ అనలైజ్ ఇట్, బ్రేక్ ఇట్ డౌన్ అండ్ గ్రాస్ప్ ఇట్ ఈజ్ టూ డిఫికల్ట్ ఫర్ మీ. దాన్ని మొక్కలు చేసి దీని అర్థం ఏమిటి దీని అర్థం ఏమిటి రెండు కలిపితే ఏమర్థం వస్తుంది అంటే నాకు కొంచెం ఇబ్బందిగా తయారైంది అని చెప్పాను. ఐ కెన్ డూ ఇట్ ఇమీడియట్లీ ఫ్రమ్ మై హార్ట్, బట్ టు డూ ఇట్ విత్ మైండ్ వుడ్ ప్రాబబ్లీ టేక్ మీ డేస్ బిఫోర్ ఐ కుడ్ గ్రాస్ప్ ఇట్. కానీ అదే హృదయం పెట్టి ఆలోచిస్తే చాలా సులభంగా అయిపోతుంది, మనసు పెట్టి ఆలోచించాలంటే చాలా కష్టం అవుతుంది అని ఇరిచ్తో చెప్పాడు అతను.
I even quoted Meher Baba while saying to Harish, Baba has said that the mind is the seat of conflict, fears and doubts, whereas the heart knows. అంచేత బాబా చెప్పిన ఒక మాటని నేను ఇరిచుతూ కూడా ప్రస్తావించాను. ఏం చెప్పారంటే, అసలు నీకున్న సందేహములు, నీకున్న భయములు, నీకున్న సంఘర్షణలు, వీటికి మూలపీఠము నీ మనస్సే అని బాబా చెప్పారు. అందుచేత దాన్ని ఉపయోగించి చదివితే సులువుగా ఉన్నదాన్ని కూడా అది చాలా కష్టతరంగా పిల్లంటే ఏంటంటే మార్జాలంటే బిడారం, ఓరే దేవుడు అంటే ఇవన్నీ దాన్ని ఏమంటారు, సంక్లిష్టంగా మార్చేసేది నీ మనస్సే. కానీ నీ హృదయము బాబా చెప్పారు దానికి సర్వము ఎరుక, దానికి తెలియందే లేదు, దానికి అన్నీ తెలుసు అని బాబా చెప్పారు. I identify with this state and I wonder how this retin manages to do it with a mind. కానీ వాడికి అన్నీ అర్థమైపోతున్నాయి. ఇలా మైండ్ పెట్టి అలా చదివేస్తున్నాడు, టకటకా చెప్పేస్తున్నాడు. వాడు ఎలా చెప్తున్నాడు ఎరిచ్ అని ఎరిచ్ని ప్రశ్నించాడు. ఎరిచ్ రిప్లైడ్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వే. వాట్ ఈస్ ది ఎర్ర్ టు ఇట్? దాంట్లో ఏముంది పెద్ద అంత వరి అయిపోవాల్సింది నువ్వు. వెన్ ద మైండ్ అండ్ హార్ట్ ఆర్ ఇన్ హార్మనీ, ద సింగ్ ద సేమ్ ట్యూన్, ద సింగ్ ద సేమ్ సాంగ్. ఎంత సింపుల్గా చెప్పేశాడు. మనసు హృదయము ఒక విషయము గురించి పూర్తి సమన్వయము సాధించగలిగినప్పుడు ఆ రెండు ఒకే రాగము ఆలపిస్తాయి, ఒకే స్వరము పాడగలుగుతాయి. అది ఇది వేరేగా వెళ్ళవు, రెండు కలిసి సమన్వయము వస్తుంది. యు బిగిన్ టు థింక్ విత్ యువర్ హార్ట్ అండ్ ఫీల్ విత్ యువర్ మైండ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ హార్మనీ. జనరల్గా మన మనసుతో ఏం చేస్తాం? ఆలోచిస్తాం, హృదయంతో అనుభూతి పొందుతాం. కానీ ఎప్పుడైతే సమన్వయము సాధించావో ఆ పరిస్థితులలో మనసుతో అనుభూతి పొందగలవు, హృదయంతో ఆలోచించగలవు. అంటే ఈ రెండు ఇలా పెనవేసుకుపోతాయి అన్నమాట, మనసు హృదయం రెండు. ఇన్ ఏ హార్మోనియస్ స్టేట్ దే బోత్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ బికమ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సేమ్ వన్ ట్రూత్. ఈ సమన్వయము సాధించిన స్థితిలో ఈ రెండు ఒకదానికొకటి సాయం చేసుకుంటాయి, సంఘర్షణ పడదు. అది ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి. ఒకే సత్యాన్ని రెండూ కలిపి సమానముగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇన్ షార్ట్, దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్. ఒక మాటలో చెప్పాలంటే ఈ రెండిటి మధ్య పొరపత్యాలు ఉండవు, సంఘర్షణ లేదు. ద హార్ట్ కెన్ ప్లే ద రోల్ ఆఫ్ మైండ్ అండ్ ఆల్సో ది మైండ్ కెన్ ప్లే ద రోల్ ఆఫ్ ది హార్ట్. మనసు పని హృదయం చేయగలుగుద్దటప్పుడు, హృదయం పని మనసు చేయగలుగుద్దట. అండ్ ఆల్సో ది మైండ్ యాజ్ ది ఎక్స్పీరియన్స్ ద ట్రూత్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ బోత్ ది స్టేట్స్ ఇన్ హార్మనీ. అంటే సత్యమును అనుభవించే లక్షణము హృదయంతోనూ మనసుతోనూ ఒకేలాగా ఉంటుంది, సమన్వయము సాధించగలిగితే. అంటే ఇప్పుడు రెండు కళ్ళు ఉన్నాయి, రెండు ఒకే వైపు వస్తాయి, ఇది ఇటు చూడగలవా? అది సమన్వయం అంటే, అంత పర్ఫెక్ట్. ఇలా చూస్తే అటు వెళ్ళిపోతాయి రెండు కళ్ళు, ఇటు వచ్చేస్తాయి, విడివిడిగా వెళ్ళం. కానీ పక్షులకు వెళతాయి విడివిడిగా. అది ఒక కన్ను ఒక పక్క, ఒక కన్ను ఒక పక్కకి చూడగలవాడు. సో అది సమన్వయం అంటే. ఆ సమన్వయము సాధించగలిగిన నాడు అంత సామరస్యంగా ఉంటుంది. ఆన్ హియరింగ్ ఎరిచ్ వర్డ్స్ ఐ రియలైజ్డ్ దట్ ఐ హ్యావ్ టు రిజాల్వ్ ఎ లాట్ ఆఫ్ మెంటల్ కన్ఫ్లిక్ట్ బిఫోర్ ఐ కుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ హార్మనీ. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మో నేను ఇంక ఈ సమన్వయం సాధించే స్థితి చేరాలి అంటే చాలా కృషి చేయవలసిన అవసరము ఉన్నది. సంఘర్షణ ఎక్కువగా ఉందన్నమాట మనసుకు హృదయమునకు. ఈ రెండింటిని తగ్గిస్తే సమన్వయం సాధించగలను.